నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, బెల్ ఐకాన్ని నొక్కగలరు. ధన్యవాదములు. ఈరోజు 2024 జూలై 8వ తేదీ సోమవారం నాటి రాశి ఫలితాలు. ఆషాఢమాసం ఉత్తరాయణం, ఆషాఢమాసం తిది తదియ తెల్లవారుజామున 4:58 వరకు, తదుపరి చవితి పూర్తి. అయితే చంద్రుడు ఈరోజు కర్కాటక రాశిలోని ఆశ్లేష నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. ఆశ్లేష నక్షత్ర అధిపతి బుధుడు. అయితే ఈరోజు ఈ దిన ఫలితాలని మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి ఒక పార్టులోను, వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి రెండో పార్టులోను, మూడోది మిథున రాశి, తులారాశి, కుంభరాశి మూడో పార్టులోను, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి నాలుగో పార్ట్లుగాను ఈ వీడియోలో విషయాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి. మేషరాశి అధిపతి కుజుడు, సింహరాశి అధిపతి సూర్యుడు, ధనుసు రాశి అధిపతి గురువు. అయితే ఈ ముగ్గురికి కూడా కలిపి చెప్పడం జరుగుతుంది. ఈరోజు వ్యక్తి మానసికంగా అశాంతికి గురి అయ్యేది ఉంటుంది, జాగ్రత్త పడాలి. ఈ రోజున వీరు ఆరోగ్యం కూడా దెబ్బతినవచ్చు, శారీరక రుగ్మతలు ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు వీరు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. స్నేహితులతోటి, బంధువులతోటి, సామాజికంగా కూడా అంత సత్సంబంధాలు ఉండవు అనేదానికి అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి అనేది చెప్పడం జరుగుతుంది. కోపాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి ముఖ్యంగా, లేదంటే సంబంధాలు ఇబ్బందుల్లో పడతాయి. అది ఇక జీవిత వ్యాపార భాగస్వామితో విభేదాలు, ఘర్షణలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడండి ఈ విషయాల్లో కూడా. ఇక ఆర్థిక విషయాలకు కూడా అంత మంచి రోజుగా లేదు. అయితే విదేశీ ప్రయాణాలకి మాత్రం అనుకూలంగా ఉంటుంది ఈరోజు వీరికి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు కూడా అంత మంచి సమయం ఉండబోదు. కొద్దిపాటి సమస్యలు, బాసుతో కష్టకాలంగా ఉండొచ్చు, చాలా బాధలు ఎదుర్కోవలసి రావచ్చు, ఎక్కువ కష్టపడినా ప్రతిఫలం లేకపోవచ్చు, సహోద్యోగులతో సత్సంబంధాలు సరిగా ఉండకపోవచ్చు. వీటన్నిటికీ కారణాల వల్ల కొంచెం వృత్తి ఉద్యోగాల్లో అసంతృప్తి అనేది ఉండొచ్చు మీకు. ఇక సామాజికంగా కూడా గౌరవానికి ప్రమాదం కనపడుతుంది. కాబట్టి ప్రేమ వ్యవహారాలకి, వివాహేతర సంబంధాలకి, మోహాలకి, వ్యసనాలకి దూరంగా ఉండాలి అనేది కనపడుతుంది. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు కూడా స్వస్తి చెప్పాలి. ముఖ్యంగా ఈ విషయాల్లో కూడా వీరికి దూరంగా ఉండాలి ఈరోజు అని వీటికి చెప్పవచ్చు. ఇక ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఆదాయం కన్నా కూడా ఎక్కువగా ఈ మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వారికి. విద్యార్థులు వారి విషయాలకి చదువులో చాలా శ్రద్ధ కనపరచాలి ఎక్కువగా. చెడు స్నేహాలు ఏకాగ్రత లోపించటం లాంటివి ఉంటాయి. కాబట్టి వీరు విద్యార్థులు జాగ్రత్త పడాలి ఎక్కువగా ఈరోజు, లేదంటే వెనకబడే అవకాశం ఉంటుంది. ఇక ఆరోగ్యం, సంపద విషయాలకి కొంత కొరతగా ఏర్పడుతుంది. ఫలితాలు తగ్గుతాయి ఈరోజు కొంచెం అని చెప్పచ్చు. కారణంగా చంద్రుని నుండి 9వ ఇంట్లో శని కాకుండా వేరే గ్రహం ఉంటే అప్పుడు సూర్యుడు భేదంలో పడతాడు. అంటే సూర్యుని సానుకూల ప్రభావాలు తగ్గుతాయి. తృతీయంలో రవి స్థితికి, చంద్రుని నుండి 9వ స్థానంలో రాహు స్థితికి ఆర్థిక విషయాలకి అనుకూలతలు తగ్గుతాయి. కాబట్టి దీని మూలంగా కొంచెం ప్రతికూల ఫలితాలు సూర్యుని నుంచి ఉంటాయి. ఇక దూర విదేశీ ప్రయాణాలలో ఇబ్బందులు కనపడుతున్నాయి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాల విషయంలో అప్రమత్తంగా ఉండేది, కుటుంబంలో సత్సంబంధాలు నెలకొల్పేది ప్రయత్నం చేస్తారు. అయితే పరిహారాలకి వస్తే శివారాధనకి, శనికి స్తోత్రాలు, కుజనికి కందులు దానాలు ఇవి శుభకరంగా ఉండటానికి సూచిస్తడం జరుగుతుంది. అయితే ఏంటంటే సూర్యుడు, గురువు అనుకూలంగా ఉన్నారు ప్రస్తుతానికి. కానీ చంద్రుని నుండి సూర్యుడు 9వ రాశిలో వేరే గ్రహం ఉంటే సూర్య ప్రభావాలు తగ్గుతాయి. అలాగే చంద్రుని నుండి 12వ స్థానంలో గ్రహం ఉంటే గనక బృహస్పతి ఫలితాలు కూడా తగ్గుతాయి. దీని మూలంగా కొంత ప్రతికూలతలు ఈరోజు వీరికి ఉండవచ్చు అనేది చెప్పబడటం జరుగుతుంది. ఇక వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళకి ఈరోజు ముగ్గురికి కలిపి
ఈరోజు వీరికి కొంత మంచి శుభ ఫలితాలే ఉంటాయి. అప్రయత్న కార్యసిద్ధిగా ఉంటుంది. ఈ విషయాలు ప్రయత్నాలకి పనులకి అన్నిటికీ కూడా. ఇక స్నేహితులు, బంధువులు, పెద్దలు, సోదర సోదరీమణుల నుండి మంచి సపోర్ట్ లభిస్తుంది. వీరికి కావలసినప్పుడు ఏది ఆదాయానికి విషయానికి కానీ సలహాలకు కానీ వీరికి ఏది కోరుకున్నా సహాయ సహకారాలు అందిపుచ్చుకుంటారు. వీరి వల్ల వీరికి ఈరోజు మద్దతు ఉంటుంది వారి నుండి. దాని మూలంగా ఏముంటుందంటే ధైర్యంగా ఉంటారు, ఆనందం కూడా పెరుగుతుంది సంబంధాలు ఉండటం వల్ల. అదృష్టవంతుడిగా భావిస్తారు ఈరోజు వీరు. ఆదాయం పెరుగుతుంది, కీర్తి కూడా ఇనుమడించే విధంగా ఉంటుంది ఈరోజు గ్రహస్థితి వీరికి. సో కాబట్టి సంతృప్తికరంగా ఆనందంగా ఉంటారు. ఆదాయం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో సఖ్యత ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు కాబట్టి ఆనందంగా సంతృప్తి నెలకొంటుంది. తలపెట్టిన తన ప్రయత్నాలకి విజయాలు సాధిస్తారు ఈరోజు అనేది కనపడుతుంది. తృప్తిగా ఉంటారు అనేది కూడా ఉంటుంది. జీవిత భాగస్వామి మద్దతు కూడా వీరికి ఉంటుంది ఈరోజు. ఏ పని తలపెట్టినా శుభప్రదంగా ఉంటుంది. సంతోషకరమైన మానసిక స్థితి కలిగి ఉంటారు ముఖ్యంగా అనేది చాలా బాగుంటుంది వీరికి. వేధింపులు, బెదిరింపులు, శత్రుపీడ లాంటివి అధిగమిస్తారు, బయటపడతారు. వీటి నుండి ఆధిక్యత సాధిస్తారు అనేది కనపడుతుంది అని చెప్పవచ్చు. ఇక మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటానికి మంచి రోజు. కొత్త ప్రాజెక్ట్స్ ప్రారంభానికి, ఇన్వెస్ట్మెంట్స్కి మంచి రోజుగా ఉంది. ఈ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళకి ఇక పెండింగ్ వర్క్స్ పూర్తి చేసుకుంటారు. ఏదన్నా దీర్ఘకాలంగా ఉన్నాయి కానీ కొంతకాలంగా పెండింగ్ పెట్టినవి కానీ అనుకూలంగా ఈరోజు ఉంటుంది. వాటిని పూర్తి చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. ఇక గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటి నుంచి కూడా బయటపడతారు అనేది కనిపిస్తుంది. కోర్టు కేసెస్కి విజయం లేదా సమయానుకూలంగా ఫలితాలు వాయిదా పడటం జరుగుతుంది. వీరి విజయం వెనక ముఖ్యంగా మహిళల సహాయ సహకారాలు ఉంటాయి. వీరికి ఈరోజు విద్యార్థులకి బాగుంటుంది, బాగా రాణిస్తారు. వాహన అమ్మకాలు, కొనుగోలుకి లాభాలు ఉంటాయి. కుటుంబంలో సత్సంబంధాలు నెలకొంటాయి. 10వ స్థానంలో శని వక్రగతి స్థితికి మకరాన్ని 9వ స్థానానికి శుభ ఫలితాలను ఇస్తాడు. కాబట్టి ఇది వృత్తి ఉద్యోగాల విషయాలు అనుకూలంగా ఉంటాయి. స్థానచలనం కావాల్సిన చోటికి, కోరుకున్న చోటికి కూడా ఉండొచ్చు అనేది కనపడుతుంది. ఆదాయం వ్యయాల గ్రాఫ్ మొత్తానికి హెచ్చు తగ్గులుగా ఉన్న ఆర్థిక విషయాలకి ఇబ్బంది అనేది కనపడదు. ఆదాయం బాగుంటుంది అనేది చెప్పవచ్చు. ఇక ఘర్షణలు, విభేదాలు తగ్గించుకుంటారు కుటుంబంలో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ, సహోద్యోగులతో కానీ. అయితే ద్వితీయంలో కొంచెం వేదంలో ఉంటాడు గురువు కాబట్టి అంత ధనప్రాప్తం, ఆకస్మిక ధనప్రాప్తాలు ఇలాంటి వాటికి చోటు ఉండకపోవచ్చు అనేది ఉంటుంది. ఫలితాలు కొంచెంగా తగ్గుతాయి అనేది కనిపిస్తుంది. ఆదాయం ఏం తక్కువ ఉండదు. ఆదాయం యథావిధిగానే మామూలుగానే ఉంటుంది, స్థిరత్వంగానే ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం కనిపిస్తుంది. అయితే వ్యాపార పరంగా ఆదాయం కూడా ఉంటుంది. తగ్గ అభివృద్ధికి ఖర్చులు కూడా ఉంటాయి అనేది కనిపిస్తుంది. వ్యాపార రీత్యా దూర ప్రయాణాలు ఉండవచ్చు. కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కూడా కొంచెం పడచూపుతున్నాయి. 12లో కుజిన స్థితికి అనేది కూడా కనిపిస్తుంది. అయితే చిన్నపాటి కలహాలు, అపార్థాలు కూడా ఉండొచ్చు. ఇది ఈరోజు వృషభ రాశి వారికి క్లుప్తంగా చెప్పడం జరిగింది. కుజునికి స్తోత్రాలు, సుబ్రహ్మణ్య ఆరాధన, రాహుకి స్తోత్ర పఠనం, దుర్గామాత ఆరాధన, గణపతి ఆరాధన శ్రేయస్కరంగా ఉంటుంది అని సూచించడం జరుగుతుంది. ఇక మిథున రాశి, తులారాశి, కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అని అంటే ఈరోజు మిథున రాశి వారికి 2లో చంద్ర సంచారం, తులారాశి వారికి 6లో తులారాశి వారికి మిథున రాశి వారికి 2లో సంచారం, చంద్ర సంచారం జరుగుతుంది. తులారాశి వారికి 10లో సంచారం, కుంభరాశి వారికి 6లో సంచారం జరుగుతుంది. కాబట్టి చంద్రుడు వీరికి మిక్స్డ్గా ఉంటాయి. వీరికి కూడా రిజల్ట్స్ వీరికి అని చెప్పవచ్చు.
చంద్రుడు ద్వితీయంలో సంచరించడం వలన ఈరోజు వీరికి మానసిక ఆందోళన కలుగుతుంది. ఆచితూచి మాట్లాడాల్సి రావచ్చు అనేది పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ సమయం ధన నష్టంతో చాలా బాధపడేది ఉంటుంది. వివిధ ఆర్థిక సమస్యలతో బాధపడేది ఉండొచ్చు. నిరాశలు ఎదురవుతాయి. ప్రతి పనిలోనూ జాప్యాలు, అడ్డంకులు, సమస్యలు ఎదురవుతాయి. జాగ్రత్త పడండి. అనవసర వ్యవహారాలు ఈరోజు చేయకండి. అయితే ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. కుటుంబంలో ఇబ్బందులు ఉండవచ్చు, ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త పడండి. ముఖ్యంగా విద్యార్థులకి చదువుంది మర్చిపోవడం, ఏకాగ్రత లోపించడం, ఆన్లైన్ గేమ్స్, ముచ్చట్లు, చిట్ చాట్ చేయడం వీటన్నిటిని తగ్గించాలి ఈరోజు. లేదంటే కొంచెం ఈరోజు చదువులో వెనకబడేది ఉంటుంది అనేది కనిపిస్తుంది. అదే కాదు, భూ సంబంధిత వివాదాలు ఈరోజు పోస్ట్పోన్ చేసుకోండి. ఆందోళనలు, నిద్ర సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి ఈరోజు ఇట్లాంటి వాటికి దూరంగా ఉండండి అనేది సూచిస్తుంది గ్రహ గోచారం. ఆరోగ్యానికి సంబంధించిన శ్రద్ధ పెట్టండి. ముఖ్యంగా పెడతారు. వాహనాలతో జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రుల ఆరోగ్యానికి కూడా శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాలకైతే చాలా బాగుంటుంది ఈరోజు వీరందరికీ కూడాను అని చెప్పడం జరుగుతుంది. ఇక వ్యాపార విషయాలకి, వృత్తికి అంత శుభప్రదంగా ఉండదు. కష్టపడి పనిచేయాల్సి, అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి అనేది కనపడుతుంది. ఇక అపార్థాలకి, కలహాలకి కొంచెం దూరంగా ఉండి సత్సంబంధాలు నెలకొనేలా మెయింటైన్ చేయాల్సిన రోజుగా ఉంటుంది ఈరోజు. స్నేహితులు, బంధువులు, భాగస్వాముల మద్దతు లభించదు అనే దానికి అవకాశాలు కనపడుతున్నాయి. అయితే కుటుంబంలో అపార్థాలు, కలహాలు ఉంటాయి అనేది కనపడుతుంది. వ్యక్తి అనారోగ్యానికి గురయ్యేదానికి సూచనలు ఉంటాయి. కొంత సంపద నష్టం కనపడుతోంది. ఏమీ లేకుండా తిరుగుతూ శ్రమించవలసి ఉంటుంది వీరికి. ఈరోజు కొంచెం ప్రతికూలతలే కనిపిస్తున్నాయి. ఇక రక్తపోటు మరియు గుండె జబ్బులు ఉన్నవారు వాటికి పెరగకుండా జాగ్రత్త పడాలి. వ్యాపార నష్టాలుంటాయి. పశువుల వ్యాపారులకి కూడా కొంత నష్టం రావచ్చు అనేది కనపడుతుంది. ఇక స్థానిక ప్రదేశానికి దూరంగా ఉండేది ఈ గ్రహస్థితి సూచిస్తోంది. అంటే కుటుంబానికి, పిల్లలకి దూరంగా, వ్యాపార రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ దూరంగా ఉండేది ఈరోజు ఇంటికి అనేది కనపడుతుంది. కాకపోతే ఇది గోచర ఫలితాలే కాబట్టి జన్మ జాతకం నుండి కూడా ఇది నిర్ధారించవలసి ఉంటుంది. ఇక ఉద్యోగస్తులు వారి స్థానాన్ని కోల్పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తగా సహోద్యోగులతో, బాస్తో మంచి సంబంధాలు ట్రై చేయాలి. సీనియర్స్తో కూడా, ఇంటిలో పెద్దవారితో కూడా వాగ్వివాదాలకి దూరంగా ఉండవలసిన సమయం ముఖ్యంగా ఈరోజు. ఇలా కొంచెం ఈరోజు ప్రతికూలతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వీరికి. ఇక పరిహారాల విషయానికి వస్తే సూర్యారాధన, చంద్రునికి తెల్లని ఆహార పదార్థాలు దానం, కేతువుకి, గణపతికి ఆరాధన, ఆలయ దర్శనం శుభ ఫలితాలకి అని సూచించడం జరుగుతుంది. ఇక చివరిగా కర్కాటకం, వృశ్చికం, మీనం. ఈ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వారికి ఈ ఫలితాలు ఇప్పుడు ఎలా ఉంటాయో చూద్దాం. వీరు ఈరోజు ఆలయాలను సందర్శించాలి, పూజలు నిర్వహించాలి అనేది గ్రహ సూచనిస్తోంది. ఎక్కువగా వీటిని అనుసరించితే శుభ ఫలితాలు బాగుంటాయి కొంచెం అనేది సూచించడం జరుగుతుంది. అయితే ఈరోజు మంచి ఫలితాలే కొంచెం గోచరిస్తున్నాయి. వ్యక్తికి సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు సంతోషంగా, ఆనందంగా మొదలవుతుంది కార్యక్రమాలు. కడుపు సంబంధిత సమస్యలుంటే అధిగమిస్తారు. బద్ధకాన్ని వదిలి పని మీద ధ్యాస పెట్టడానికి కూడా చాలా ప్రయత్నిస్తారు. పనులు ఆలస్యం అయినా కష్టపడి పని చేస్తారు, సాధిస్తారు ఈరోజు అనేది కనపడుతుంది. ఇక ప్రేమికులకైతే బాగుంటుంది. కలిసి ప్రయాణాలు చేసేది కనిపిస్తుంది. వీరి ప్రేమను వివాహం వరకు తీసుకురాగలగటానికి అనుకూలంగా ఉంటుంది. పెద్దల అంగీకారం కోసం అనేది కూడా మంచి రోజుగా కనపడుతుంది. ఇక విద్యార్థులకి బాగుంటుంది. అయితే కష్టపడి ఇష్టపడి చదువుతారు. కుదురు కలుగుతుంది వీరికి ఈరోజు అనేది కూడా కనపడుతుంది. ఇక పనుల్లో అడ్డంకులు తొలగుతాయి, పూర్తి చేస్తారు. మంచి నిర్ణయాలకే శ్రీకారం చుట్ట ప్రయత్నం చేస్తారు. నిర్ణయాలు తీసుకోవడానికి
ఆశిస్తారు ఎక్కువగా. అయితే ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపేదిగా పరిస్థితులు మార్పులు వస్తాయి ఎక్కువగా. ఈరోజు వ్యాపారానికి కూడా మంచిది, ఆదాయానికి మంచిది. అయితే పిల్లల విషయాలకి తగు జాగ్రత్తగా ఉంటే వారి ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. విదేశీ విద్యకి, ప్రయాణాలకి, ఉన్నత విద్యకి కూడా చాలా అనుకూలంగా ఉంది, బాగుంటుంది కూడా, అవకాశాలు వస్తాయి. సిబ్లింగ్స్ తోటి, నైబర్స్ తోటి, కోవర్కర్స్ తోటి మంచి సంబంధాలు ఉంటాయి. అయితే రిజల్ట్స్ కొంత మిక్స్డ్గా అనిపిస్తాయి. ఇవన్నీ గోచర ఫలితాలే కాబట్టి జన్మ జాతకాన్ని బట్టి కూడా పూర్తిగా చెప్పవలసి ఉంటుంది. అయితే డబ్బు సంపాదన ఉంటుంది, వివిధ ఆర్థిక వనరులు ఏర్పడే అవకాశానికి మంచిది, ధనలాభాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ప్రారంభించడానికి అనువైన కాలంగా, అనుకూల కాలంగా, శుభకర దినంగా ఉంది ఈరోజు అనేది చెప్పవచ్చు. ఇక దంపతుల మధ్య మంచి అనురాగం ఉంటుంది, వ్యవహారం, ఇంద్రియ సుఖాలను ఆనందిస్తారు అనేది కూడా కనపడుతుంది. సంతానం కావాలనుకునే వారికి లేదా పిల్లలు పుట్టక ఉండవచ్చు, ఇంటిలో శుభకార్యాలు కూడా ఉండవచ్చు. అయితే ఏదేని అడ్డంకులు, అవాంతరాలు ఉండేదానికి వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొంత సమయం టెన్షన్ పడినా కానీ పనులు సాకారం అవుతాయి అనేది కనపడుతుంది. ఇక పెరిగిన వ్యయాన్ని తగ్గించుకుంటానికి ప్రయత్నిస్తారు, ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు అనేది కనపడుతుంది. ఆరోగ్యపరంగా బాగున్న కొంత గొంతు నొప్పి కలిగేదిగా కూడా ఉండవచ్చు. చిన్నపాటి సమస్యకి ఇది పరిష్కారాన్నిగా కొంచెం శ్రద్ధ వహించండి. వివాహితులకి వివాహ అవకాశాలు వస్తాయి. సామాజికంగా కూడా మంచి గుర్తింపు, హోదాలకి, కలహాలకి, అపార్థాలకి దూరంగా ఉండండి అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ వారం వీరికి మిక్స్డ్గా ఉంటాయి రిజల్ట్స్. మొత్తం మీద సాధారణంగానే ఉంటుంది వీరికి, కర్కాటక రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, మీనరాశి వారికి. ఇక పరిహారాల విషయానికి వస్తే సూర్యారాధన, శనికి పూజలు, అభిషేకాలు, బుధునికి స్తోత్రాలు, విష్ణు సహస్రనామాలు శుభకరంగా ఉండటానికి సూచించడం జరుగుతుంది. ఇది ఈ వారం మేషం నుండి మీనం వరకు ఫలితాలను చాలా క్లుప్తంగా చెప్పుకోవటం జరిగింది. ఇవి దిన ఫలితాలే కాబట్టి ఇంతవరకు చెప్పుకున్నంత వరకు కూడా మంచి ఫలితాలే చెప్పటం జరిగింది అనేది సూచించటం జరుగుతుంది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.